అందరికీ నమస్కారం. ఈరోజు ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన తర్వాత సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తున్న విధానం మీద ఇది ఒక మంచి కార్టూన్ దొరికితే బాగుండు అనుకున్నాను. ఎగ్జాక్ట్లీ వీడియో చేయబోతున్న జస్ట్ ఒక 1 minute బిఫోర్ దొరికింది. వడ్డేపల్లి వెంకటేష్ గారు నా ఫేస్బుక్ మిత్రులు. ఆయన మంచి రచయిత అండ్ ప్రధానమైన హై స్కూల్లో ఐ థింక్ లెక్కల మాస్టర్ ఆయన మిత్రులు. సో ఆ కార్టూన్ చూడండి ఒకసారి. ప్రజలు ఎవరాళ్ళు సినిమాలు చూసేవాళ్ళు ఏమంటున్నారు? సినిమాల్ని పైరసీ చేయటం నేరం, ఆ పైరసీ చేసిన అతన్ని అరెస్ట్ చేస్తే అతను వదిలిపెట్టమని ధర్నాలు, నిరసనలు. పోలీసులు అవాక్ అవుతున్నారు ఇదేంటి అని. కారణం, నిర్మాతలు భారీగా బడ్జెట్ పెట్టి సినిమాలు తీసి ఆ డబ్బులు మరలా రావాలన్నప్పుడు ప్రేక్షకుల మీద ఏ రకంగా సినిమా టికెట్ రేట్లు పెంచడం. దీనికోసం ఇంట్లో అమ్మ నాన్నలు ఇవ్వకపోయినా ప్రెజర్ పెట్టి ఆ పిల్లలు తీసుకుని వెళ్ళటం. తర్వాత ఓటీటీలోకి వచ్చింది, తర్వాత చూద్దాం ఉన్నారు. ఓటీటీ సబ్స్క్రైబ్ అయిన తర్వాత కూడా ఎగైన్ మరలా యాడ్స్ అవ్వకుండా మరలా ఎక్స్ట్రా డబ్బులు. ఇక విసుగెత్తిపోయి అన్నట్టు సామాన్యుడు. ఒకప్పుడు బ్లాక్లో టికెట్లు అమ్ముతాం మొదలెట్టిన తర్వాత దాన్ని ఇక పైరసీ సీడీలు ఏకంగా రైళ్లలో కూడా అమ్మేసేవారు. పైరసీ సీడీలు దానికి అలవాటు పడ్డారు. ఇక పోలీసులు ఎట్టకెళ్ళి కట్టడి చేసేసరికి చివరికి ఇంకేమైంది, ఆన్లైన్లో వచ్చేస్తూనే ఆ మూవీ రిజులు, తమిళ రాకర్స్ సంథింగ్ ఏమో. ఇక ఓటీటీలో వచ్చిన తర్వాత ఇంకేమైంది, ఐబొమ్మ వాళ్ళు వచ్చారు. ఇమ్మడి రవి, ఇతనిది వైజాగ్. ఇతనికి ఇంటర్నేషనల్ వైజ్ మంచి నెట్వర్క్ అనేది ఉంది. ప్రజెంట్ కరేబియన్ దీవులో మొత్తం నడిపిస్తూ ఉన్నాడు. ఇతనికి ఒక భార్య, ఆ భార్యకి ఇతనికి పడతల్లా. దీనికి సంబంధించిన నిన్న వీడియోలో చెప్తే ఎవరో కింద కామెంట్ పెట్టారు, కరెక్ట్ కాదండి మీరంటే మంచి రెస్పెక్ట్, మరి ఒక ఆడపిల్లని ఇలా అనటం ఏంటి మీరు అన్నారు. నేను చెప్పాను అతను క్రాస్ చెక్ చేయకుండా ఎలా ఇస్తానండి అని. రవి ఇండియా వస్తున్న విషయం అసలు ఎవరికి తెలియదు, వాళ్ళ ఆవిడికి తెలుసు. ఎందుకు, అతనికి వాళ్ళ ఆవిడికి పడతల్లా ఈ విడాకులు తీసుకుని ఎవరి ద్వారా వాళ్ళు చూసుకుందాం అనుకున్నారు. సరే రా అంది, వచ్చాడు. బహుశా ఆమెకు అనిపించి ఉండొచ్చు, ఏమి ఇతను రవి ఈ ఐబొమ్మ ద్వారా సినిమాలు పెడుతున్నాడు, ఓకే, ఊరికి ఎందుకు పెడుతున్నాడు? మన పోలీసులతో ఒక ఛాలెంజ్ చేశాడు, ఏమని, దమ్ముంటే నన్ను పట్టుకోండి, లక్షల మంది డేటా నా దగ్గర ఉంది, నేను బయట పెడతా అన్నాడు. ఈ లక్షల మంది డేటాతో ఏం చేశాడు ఇతను, బయట వేరే వాళ్ళకి అమ్ముకోవటం. అండ్ ఆల్రెడీ 1x బెట్ అయ్యేది ఆ యాప్ డైరెక్ట్ ప్రమోషను, ఆన్లైన్ గేమింగ్ యాప్స్ డైరెక్ట్గా డిస్ప్లే అవుతుంటుంది. నేను కూడా ఒక కామెంట్ పెట్టారు, అతను సినిమాలు ఫ్రీగా పెడుతున్నాడు, ఇక అతను డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని. ఆ సినిమా ప్లే అవుతానికి ముందు కానీ ప్లే అవుతున్నప్పుడు కానీ ఆ సినిమా మీరు క్లిక్ చేసినప్పుడు కానీ ఆటోమేటిక్గా లింక్స్ ఓపెన్ కావా? సరే మీరు నేను చూడడం, ఏవి ఆ లింక్స్ చూడడం, క్లోజ్ చేసి మరలా మూవీ చూస్తాం. అమాయకులు, అరే మన ఐబొమ్మ అతను పెట్టేంటి నమ్మకమే, మన కోసం ఉన్నాడని చెప్పేసి లింక్స్ క్లిక్ చేయరా? సో మేబీ బహుశా అది వాళ్ళ ఆవిడకి అనిపించి ఉండొచ్చు, ఇక్కడ దీనికి ఎండ్ కట్ చేయాలి, క్లోజ్ చేయాలి, దీనివల్లే డబ్బులు బాగా వచ్చేయడం వల్ల ఈ రోజు నన్ను సరిగా పట్టించుకోవట్లేదు అంటే భార్యాభర్తల మంది నుంచి నాకు తెలియదు. సో రవిని తక్కువచ్చాను, వాళ్ళ ఆవిడనే తక్కువచ్చాను, అలానే ఆయన ఎక్కువచ్చాను, ఈవెన ఎక్కువచ్చాను. వాటి నేనేమంటానంటే భార్యాభర్తల మధ్య ఇష్యూస్, సోషల్ ఇష్యూస్ మొత్తం కలగలిపి ఇక వాళ్ళ ఆవిడకి ఆల్రెడీ పోలీసులు మొత్తం చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఆవిడ ఇక్కడ ఉన్న విషయం తెలిసి ఉండేది. అమ్మ మీ హస్బెండ్ వచ్చిన మమ్మల్ని పట్టించమని కూడా చెప్పుండొచ్చు. లేదు వాళ్ళే వాళ్ళ ఆవిడతో కలగలిపి విడాకులు ఒప్పుకుంటా అని చెప్పేసి అతను రప్పించని కూడా చెప్పుండొచ్చు. ఎందుకు మీకు మరలా చెప్తే గుర్తుంచుకోండి, సివి ఆనందం పబ్లిసిటీకి దూరంగా ఉంటాడు, బట్ ప్రొఫెషనల్గా అన్నప్పుడు ఎక్స్ట్రాడినరీగా ఉంటాడు. ఆయనే మన హైదరాబాద్ సిపిగా ఉన్నప్పుడు ఐబొమ్మ అతను ఛాలెంజ్ విసిరాడు. ఆల్రెడీ సినీ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళందరితో కూడా కలగలిపి కూర్చున్నప్పుడు కూడా సివి అనేది ఒకటే చెప్పాడు, నేను మాటిస్తున్నా వీటిని నేను పట్టుకుంటా అన్నాడు. ఇప్పుడు సజ్జనారు వచ్చారు, ఇక ఫాలో అప్ దొరికేశాడు, పట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఆల్రెడీ ఐబొమ్మ, బప్పం వీటికి సంబంధించి చూస్తూ ఉన్నప్పుడు అన్ని క్లోజ్ అయిపోయాయి. బట్ ఆల్రెడీ ఓపెన్ చేసి ఉన్నాయి చూశారు, సర్వర్ 1 రాకపోయినా సర్వర్ 2, సర్వర్ 3 ఇలా వచ్చేస్తున్నాయి. మేబీ ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఆ లింక్స్ ఆల్రెడీ ఎవరైనా ఓపెన్ చేసి ఆ మూవీ ఉంటే అది ఓపెన్ అవుతుంది. ఓవరాల్గా మరలా హోమ్ స్క్రీన్ సైట్లో కనుక పోతే మళ్ళీ అది ఓపెన్ కావట్లా. నేను ఇందా చెక్ చేశాను. సో విషయం ఏంటి, ఇప్పుడు నేను చెప్తున్నది ఒకే ఒకటి, మనది కానిది మనకొద్దు, ఓకే? ఎందుకంటే నిన్ను వాడు పిలిచేదో పెడుతున్నాడు అంటే దానివల్ల ఖచ్చితంగా వాడి లాభం బోల్డ్ అంత ఉంటుంది. ఇప్పుడు ఈ ఐబొమ్మ త్రూ వచ్చేసి కూడా ఎస్ బిస్కెట్లు పెట్టాడు నీకు ఆకలితో ఉన్నావని, బట్ అతను నీకు బిస్కెట్లు పెట్టి నీ ద్వారా మార్కెట్ చేసుకొని బిర్యానీ తిన్నాడు, కోట్లు వెనకేసుకున్నాడు. నిర్మాతలకు నష్టం, 100 కోట్ల సినిమాలు పెట్టి తీశారు పాపం వాళ్ళు. ఏమైంది?
సరే ఓటీటీలు కొనుక్కున్నాయి, ఏమైంది? సో ఇక్కడ బుద్ధి రావాల్సింది ఎవరికంటే ఓపెన్గా నీ మాట అయితే ఈరోజు సమాజం జనాలంతా కూడా ఐబొమ్మ రవికి సపోర్ట్ ఇస్తున్నారంటే నిర్మాతలు సిగ్గుపడాల్సిన అవసరం లేదా? టికెట్ రేట్లు ఎందుకు పెంచుతారా మీరు ఎప్పుడుకి అసలు? అదే టికెట్ రేట్లు ఉంచుతుంటే సినిమా బాగుంటే జనాలే చూస్తారు. దీన్ని అమ్మ జీవితం అనకూడదు, కానీ సినిమా టికెట్ రేట్లు వచ్చేసి 500, పాప్కార్న్ వచ్చేసి 1000 రూపాయలు. ఫ్యామిలీతో వెళ్ళాలా వద్దా? ఇకనైనా నిర్మాతలు ఒకసారి ఆలోచించండి. మన సినీ హీరోలు హీరోయిన్లు కూడా ఒకసారి ఆలోచించండి రెమ్యునరేషన్ విషయంలో. ఓవరాల్గా ఒక సినిమాని ఒక సగటు ప్రేక్షకులు మీరు అందుబాటులో ఉంచితే ఆ సినిమా ఫ్లాప్ అయినా చూస్తారు. ఎందుకంటే అలాంటి సినిమా పిచ్చోళ్ళు ఉంటారు. నాకు సినిమా అంటే 2 గంటలన్నర ఉండాలా, 3 గంటలు ఉంటే ఇంకా హ్యాపీ. సినిమా ఎలా ఉన్నా నేను చూస్తా. ఇప్పుడే నిజంగా అదే మెంటాలిటీ నాది. సో విషయం ఏంటి మరి, సినిమా పిచ్చోళ్ళు ఉంటారు, వాళ్ళు చూస్తారు, సినిమా ఎక్కడన్నా చూస్తారు, టికెట్ రేట్లు అందుబాటులో ఉండాలి. కమింగ్ టు ఓటీటీలు, సిగ్గుండాలి, బుద్ధి బుర్రా ఉండాలి. మూర్ఖుల ఓటీటీ యజమానులు నేను తిడుతున్నాను. దీన్ని అమ్మ జీవితం అనకూడదు, కానీ ఏ మనుషులే మీరు? ఓటీటీ ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నావా? మరలా సినిమా చూడాలంటే ముందు యాడ్ వచ్చింది, మధ్యలో యాడ్ వచ్చింది, మధ్యలో బఫర్ అయింది. ఏంది దరిద్రం? సో ఇప్పుడు ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యాడు. తర్వాత పోలీసులు వచ్చి ఏమన్నారు, ఇతని ద్వారా మరికొంతమంది పైరసీస్ వాళ్ళ ఏమంటారు ఇన్ఫర్మేషన్ దొరికిందంట. ఆల్రెడీ ఐబొమ్మ బప్ప ఇవన్నీ క్లోజ్ చేశారు. రిమైనింగ్ వాళ్ళకి సంబంధించి కూడా డీటెయిల్స్ మొత్తం వస్తున్నాయి. త్వరలో వాళ్ళు కూడా పట్టుకుంటారు. కానీ సమాచారం కరువా? అసలు వెబ్సైట్లు ఎన్ని క్లోజ్ చేశారు, ఇంకెన్ని పుట్టుకొస్తున్నాయి. బ్లూ ఫిల్మ్లు ఎన్ని ఆపారు, ఇంకెన్ని వస్తూ ఉన్నాయి. సో ఎక్కడైనా సరే మంచి అనేది ఉంటే చెడు అనేది ఉంటూనే ఉంటుంది. ఇదిగో నేను కంట్రోల్ చేశా అన్నప్పుడు, అవునా నన్ను కంట్రోల్ చేసావా, సరే అని నవ్వుతాడు. ఏంటో నవ్వుతున్నావంటే, నేను ఇంకా మంచోడిని, కొన్ని ఎథిక్స్ అనే నాకున్నాయి. ఉన్నాడు అప్పుడు ఉన్నాడు. నేను అనేది పక్కన పెట్టిన రోజు, నేను అనేది ఆపిన రోజు వాడు చెడరేగుతా అన్నాడు. వాడిని ఆపడం మీకు కష్టం. మన ఐబొమ్మ రవి ఇదే చెప్పుకొచ్చాడు. సరే మీరు నన్ను పట్టుకుంటారని అనుకుందాం, మీరు పట్టుకోలేరు, ఒకటి పట్టుకుంటే ఆ తర్వాత అసలాట మొదలైంది. చూడండి, ఇంతగా మించిన వాళ్ళు ఉన్నారు, నేను కాదు. వాళ్ళు ఏకంగా పర్సనల్ డేటా మొత్తం లాగా అవతల పడేస్తారు, ఎట్ట ఆడుకుంటారు కూడా ఊహకు అందదు, మీకు జాగ్రత్త అన్నాడు. అంటే ఓ రకంగా ప్రేక్షకులకి చెప్పాడు, దయచేసి మీరు పైరసీ వెబ్సైట్లో అయితే ఏమీ చూడకండి అని. ఆ డౌన్లోడ్ చేసుకుంటారు కొంతమంది. ఏకంగా డౌన్లోడ్తో పాటు వైరస్ వచ్చింది, సిస్టమ్ పోతాయి, మొబైల్స్ పోతాయి, మీ డేటా మొత్తం హ్యాక్ అయిపోయింది. మీ పర్సనల్ యూపీఐ పిన్నులతో సహా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్తో సహా, మీ పర్సనల్ చాట్తో సహా, మీ పర్సనల్ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా ఫోటోస్ అని షేర్ చేస్తే వాటికి మార్కింగ్ చేసి బ్లూ ఫిల్మ్లో కూడా పెట్టేయడం సహా ఎన్నో ఉంటాయి. సో నేను అందుకే ఏమంటానంటే, అయితే థియేటర్లో చూడండి, లేదా ఓటీటీలో చూడండి. ఈ ఐబొమ్మ బెప్ప ఇటువంటి వాటిలో ఇన్నాళ్ళు చూశారు. ఇప్పుడు అసలు రహస్యాలు బయటపడ్డాయి. ఏమని? అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాటిని ఆటోమేటిక్గా మీ యొక్క డేటా కావచ్చు, మీ దానిలో మొబైల్ ఉన్నదంతా కూడా వాళ్ళు తీసేసుకుంటారు. దాన్ని వాళ్ళు మిస్యూజ్ చేసే అవకాశాలు ఉండొచ్చు. రవి ఏమన్నాడు, నేను మిస్యూజ్ చేయను రా బాబు, బట్ మిస్యూజ్ చేసే చాలామంది ఉన్నారు అంటున్నాడు. అందుకే రవికి సపోర్ట్ ఈరోజు. అది ఇప్పుడు పోలీసులు అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, అండ్ ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి మన నిర్మాతలు అర్థం చేసుకోవాలి. ఓటీటీ యజమానులు మరలా చెప్తున్నా, బుద్ధి బుర్ర సిగ్గు కనుక మీకు గనక ఉంటే ఇకనైనా మారండి. ముందే యాడ్లు తీసి అవతల పడేయండి. ఏంది దరిద్రం? నాకే చిరాకు వస్తుంది ఓటీటీలు చూసి చూసి. ఏది ఆ యాడ్లు. సో విషయం, రవికి అంత సపోర్ట్ వస్తున్నా, రవి భార్య పోలీసులు పక్కా ప్లాన్తో అతను అరెస్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని క్లోజ్ చేపిస్తున్నారు. అండ్ ఓవరాల్గా అన్నప్పుడు ఓ రకంగా ఇది బ్రేక్ త్రూ అన్నట్టు అనుకోవచ్చు పోలీసులకి. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని కూడా క్లోజ్ చేపిస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇది వచ్చేసి ఓ రకంగా కరెక్ట్ వాడు నాకు గుర్తు రావట్లేదు, ప్రజల నుంచి వచ్చిన స్పందన కనుక చూస్తూ ఉంటే బుద్ధి తెచ్చుకునేది అన్నట్టు, ఒక రకంగా టర్నింగ్ పాయింట్ అన్నట్టు. ఎందుకు మారాలి కదా, నిర్మాతలు, ఓటీటీ వాళ్ళు, థియేటర్ యజమానులు, ప్రభుత్వం ఇలా కూడా మారాలి కదా. ఎందుకంటే ఒక ముఖ చెప్పి క్లోజ్ చేస్తా, ఓటీటీ రవి విషయంలో ప్రజలంతా రెస్పాండ్ అవుతున్నది ఏంటో తెలుసా? అవును అతను తప్పు చేశాడు. ఎంత తప్పు చేశాడు? భారీగా డబ్బులు పెట్టి సినిమాలు తీసి వాళ్ళు నష్టపోయారు, నిజం ఒప్పుకుంటాం. రవి చేసిన తప్పే. ఓటీటీలో రవి చేసిన తప్పే. ఎన్ని కోట్లు? 800 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు కాజేసి దున్నపోతలా తిరుగుతూ ఉంటే వాళ్ళని వదిలేశారయ్యా. రాజకీయ నాయకులు, వాడు ఎన్నికల్లో పాల్గొనడానికి ముందు వాడి దగ్గర డబ్బు ఎంత, ఈరోజు వాడి దగ్గర డబ్బు ఎంత, తరతరాలు కూర్చొని తిన్నా తరగనంత డబ్బు వాడి దగ్గర ఉందంటే ఏంటన్నట్టు వాడిని ఏం చేస్తారు మీరు? అలాగే ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగంతో మొదలైంది, ఇప్పుడు $1 బిలియన్ వాళ్ళ దగ్గర ఉంటాయి. అంత సక్రమంగానే సంపాదించారా? ఒక అతను ఒక సాధారణ జాబ్ చేస్తూ ఉంటాడు, కానీ అతను బోల్డ్ డబ్బు ఎలా వచ్చింది? ఒక అతను గవర్నమెంట్ ఎంప్లాయ్, జస్ట్ ఒక లైన్ మ్యాన్,
ఒక ఆర్టిజన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో లక్షల రూపాయలు యాడ్ నుంచి వచ్చాయి. ఒక అతను వచ్చేసి ఒక గవర్నమెంట్ ఆఫీసులో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగి, అతనికి వచ్చే జీతం నెలకి 50,000, కానీ అంత దగ్గర ఉన్నది కోట్లు యాడ్ నుంచి వచ్చాయి. ఒక అతను సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఒక సబ్ రిజిస్టర్, దెన్ అతనికి వచ్చే జీతం నెలకు 1,00,000-1,50,000. బట్ ఓవరాల్గా చూస్తే 100 కోట్లని ఎలా ఉన్నాయి, వాళ్ళని పట్టుకోరా? ఇది ఈరోజు అడుగుతున్నది. నేను మరలా చెప్తే గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే తప్పు చేసిన వాడికి సమాజం నుంచి మద్దతు వస్తుంది అంటే వారికి అంతకు మించి పెద్ద తప్పు చేసిన వాళ్ళు బయట తిరుగుతూ ఉంటే అది తట్టుకోలేక ఈ రకంగా ఇతను సపోర్ట్ చేస్తా తప్ప వేరేదైతే కాదు. ఒక ముఖం చెప్పి క్లోజ్ చేస్తా. జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా చాలాసార్లు కూడా జనానికి అర్థమైంది ఏంటంటే, బయట ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు ఏదో తప్పు చేస్తూనే ఉన్నారు. ఉన్న రాజకీయ పార్టీ ఏదైనా ప్రతి ఒక్కరు ఇలాగే ఉన్నాడు, ఈసారి మనకు వచ్చేసి మంచి చేస్తా అంటాడు కదరా, ఒక ఛాన్స్ ఇద్దాం అన్నట్టు ఇచ్చారు తప్ప జగన్ మీద నమ్మకంతో కాదు. ప్రజలకి ఒక ఆశ అండ్ ఆయన చెప్పిన దానికి సంబంధించి సరే ఒకసారి చూద్దాం మేబీ అన్నట్టు ఇచ్చారు తప్ప ఎస్ హీ క్యాన్ అన్నట్టుగా ఇవ్వాల. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. ఎప్పటికైనా నిర్మాతలు, ప్రభుత్వం, పోలీసులు అండ్ బయట ఉన్నటువంటి బిజినెస్ టైకూన్స్, బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ కూడా ఒకసారి కలిసి మాట్లాడుకోండి. ఏమని? సమాజంలో మార్పు మొదలైంది. జనరేషన్ జెడ్లో మెచ్యూరిటీ గట్టిగానే ఉంది. కొడితే ఈసారి మాత్రం ఒకటి పగిలిపోవాలి, అలా వాళ్ళు ఉద్యమాలు చేస్తారు. ఆ రోజు రాకుండా మన భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని సవ్యంగా జరగాలంటే పోలీసులు, డబ్బున్న వాళ్ళు, నిర్మాతలు, పాలకులు, రాజకీయ నాయకులు అంతా పద్ధతిగా ఉంటే మనందరం బాగుంటాం. అండ్ రవికి సంబంధించి రిమాండ్ విధించారు. చెంచులగూడ జైల్లో ప్రస్తుతం ఉన్నారు. మరలా చెప్తున్నా, అతని విషయంలో మ్యాక్సిమం వాళ్ళ ఆవిడే ఒకవేళ పోలీసులు ముందే చెప్పుంటే ఆమెకి దాన్ని అలా రప్పించడం ట్రాప్ లాగా అనుకోవచ్చు. బట్ వాళ్ళ ఆవిడ కనుక లేకపోతే రవి అసలు అరెస్ట్ అయ్యేవాడే కాదు.